కూతుర్లను కని పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు. భర్త దగ్గర మోసపోయినా, అక్కడ పెద్ద పెద్ద ఇబ్బందులు ఏవైనా ఎదురైనా కన్న వాళ్ళ దగ్గరకు వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. చిన్న చిన్న గొడవలు వస్తే సర్ది చెప్పాలి. పొరపాటు ఎక్కడ ఉందో తెలుసుకొని తప్పు మన బిడ్డలో ఉంటే పక్కకు పిలిచి సర్దుకోమని సలహా ఇవ్వాలి. తప్పు అల్లుడిలో ఉంటే కొడుకులా భావించి సున్నితంగా చెప్పాలి. ఇద్దరిని కలిసి పొమ్మని సమర్థించాలి. లేనిపోని రాద్ధాంతాలు మొదలు పెట్టకూడదు. వారికి పిల్లలు పుట్టి 10-15 సంవత్సరాలు వస్తే చాలు, వారే నీ కూతురికి సెక్యూరిటీ. అప్పటి వరకు కూతురిని, వారి కాపురాన్ని గమనిస్తూ ఉండాలి. ఆడంబరంగా లక్షలు పోసి చేసే పెళ్లి కన్నా రేపు తను భర్త దగ్గర మోసపోయినా, ఏదైనా కష్ట నష్టాలు వస్తే ఆ పిల్లకు ఉపయోగపడేలా ప్లాన్ చేయాలి. పెద్దలు ఉన్నా లేకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఆ పిల్లను ఆదుకునేది ఆ డబ్బే. తల్లిదండ్రులు లేకున్నా వారిచ్చిన ఆ భరోసాతో ఆ పెద్దలు జీవితాంతం ఆ పిల్ల మనసులో గుర్తుండిపోవాలి. ఆడంబరాలు 1-2 రోజుల్లో ముగుస్తాయి, కానీ అవసరాలు జీవితాంతం ఉంటాయి.